తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని 2023 ఎన్నికలకు ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అనుకోని పరిణామాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో గత 2.5 సంవత్సరాలుగా ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానం పెండింగ్లోనే ఉంది. మరి ఆర్టీసీ ఉద్యోగులను ఎవరు మోసం చేశారు? ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం బీఆర్ఎస్ చేసిన తప్ప? 3 ఏళ్లు పూర్తి కావస్తున్నా ఇంకా నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ తప్ప? ఆర్టీసీ ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్ ఏంటి చూద్దాం. తెలంగాణలో ప్రభుత్వాలు మారినా ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలు మాత్రం తీరడం లేదంటూ ఆర్టీసీ యూనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నిత్యం ఎన్నో లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వాల నుంచి రావాల్సిన భద్రత మాత్రం లభిస్తలేదని వాపోతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పలుమార్లు సమ్మెబాట పట్టారు. కేసీఆర్ మొదటిసారిగా సీఎంగా ఉన్నప్పుడు ఏకంగా 4 రోజులకు పైగా బస్సులను బంద్ చేసి నిరసన తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆర్టీసీ ఉద్యోగులను వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ప్రభుత్వాల వెంట చెప్పులు అరిగేలాగా తిరుగుతూనే ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగస్టు 2023లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. సెప్టెంబర్ 14, 2023న గవర్నర్ ఆమోదం పొందింది. సెప్టెంబర్ 30, 2023న అపాయింట్మెంట్ డేగా ప్రకటించినప్పటికీ ఎన్నికల షెడ్యూల్ కారణంగా పూర్తిస్థాయి విధి విధానాలు ఖరారు కాలేదు. అనూహ్యంగా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియలను పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. కానీ తుది నిర్ణయం ఇంకా పెండింగ్లో ఉండడంతో ఉద్యోగుల్లో అసహనం పెరిగింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం పైన అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికలకు ముందు విలీనం కోసం బిల్లును ఆమోదించినప్పటికీ నిబంధన రూపొందించే లోపే ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయిందని బీఆర్ఎస్ అంటోంది. విలీనానికి సంబంధించిన 90% పని పూర్తయిందని కార్మిక సంఘాలు కూడా అంటున్నాయి. కానీ విలీన ప్రక్రియలో అనేక సాంకేతికత మరియు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, గత ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు బదిలీ అవ్వడం వల్ల జాప్యం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయడంలో కాలయాపన జరుగుతోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ ప్రధానంగా 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి విధి విధానాలు ఖరారు చేయాలని వారి ప్రధాన డిమాండ్. 2021 మరియు 2025లో పెండింగ్ వేతన సవరణలు వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా గత 7 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న డిఏ, పిఎఫ్ మరియు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని అడుగుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రతి నెల సంస్థకు వస్తున్న 350 కోట్లకు ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించి వాటిని గుర్తింపు ఇవ్వాలని జేఏసీ నేత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఏప్రిల్ 21, 2026 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు.